శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో సుపతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో గురు రాహువులు, సింహంలో శుక్రుడు, తులారాశిలో రవి బుధ కుజ కేతువులు, కుంభంలో శని గురువులిద్దరూ వక్రించి ఉన్నారు. ఈ వారం 22 అక్టోబర్ 2023 నుండి 28 అక్టోబర్ 2023 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులతో, చేతి నిండా పనితో మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో వచ్చే శుభకార్యం గురించి ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా సంప్రదింపులు చేయటం, పిలుపులు, ఈ యొక్క పరిణామాలలో జీవితం కొనసాగుతుంది. రొటీన్ జీవితంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముమ్మాటికి బలపడతాయి, కార్యరూపం దాలుస్తాయి. వెకేషన్ కి వెళ్ళాలి, ఎన్నో రోజుల నుంచి శ్రమ పడుతున్నాను అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు కొద్దిపాటి టైంని నేను జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో గడపడానికి ఉపయోగించాలి అన్న ఆలోచనలు, అన్న విధంగా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా పరిస్థితులు మారతాయి. ఆర్థిక విషయ వ్యవహారాలలో మంచి లాభాన్ని అందుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తు లాభం, ఎప్పుడో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మెచ్యూరిటీకి చేరి ఈ రోజున అది మీకు ఉపయోగపడే విధంగా పరిస్థితులు మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాలు ఉపయుక్తంగా ఉంటాయి. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కాలం అనుకూలంగా ఉంది. కొత్తగా వేసే కాంట్రాక్టులు, లీసులు, లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఒకానొక స్థలాన్ని లీజుకు తీసుకొని వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కార్యానుకూలత కోసం 10 మందిని కలిసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. అందరితో కలిసి మమేకమై చేయాలన్న ఆలోచనలు, ఈ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని 10 మందితో కలిసి చేయాలన్న ఆలోచనలు, 10 మంది ద్వారా చేయించుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగా మారతాయి. మన పరిస్థితి బాగుండే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ లోను, అన్ని సెగ్మెంట్స్ లోను మనకే ఇబ్బంది లేకుండా సంతకాలు జరిగిపోయి మన వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు, అన్ని అప్లికేషన్స్, అప్రూవల్స్ ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని, గణపతి స్వామివారి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా పఠించండి. అవకాశం ఉన్నవాళ్లు నవగ్రహాల ప్రదక్షిణ ఖచ్చితంగా చేయండి. నవగ్రహ ఒత్తులతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. అనేక రకాల ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు లక్ష్మీ కుబేర అష్టకాన్ని పఠించండి. శ్రీ దుర్గాదేవి అమ్మవారికి మీ అవకాశం ఉన్నంత మేరకు ఏదైనా ప్రసాదాన్ని నివేదించి 10 మందికో 20 మందికో ప్రసాదంగా పంచండి. బాలపూజ చేసుకోగలిగితే అమ్మవారి అనుగ్రహాన్ని మీరు అందుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి ఎక్కువగా మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏ మాట మాట్లాడినా తప్పుగా తీసుకునే వాళ్ళు ఎక్కువగా తారసపడతారు. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త వహించండి. మీ సెక్యూరిటీని పెంచుకునే విధంగా అవకాశం ఉన్నట్లయితే ఆయా పద్ధతిలో విధానంగా మీరు చేసుకుంటే బాగుంటుంది. ఈ సీక్రెట్ కెమెరాలు గాని ఇతరితర మాధ్యమాల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా
పరిస్థితులు మీకు భిన్నంగా మారతాయి. అప్రమత్తంగా ఉండండి. అయిన వాళ్ళైనా శత్రువులైనా మన పక్కనే ఉంటారు, ఎక్కడో ఉండరన్న విషయాన్ని గ్రహించుకోగలిగితే బాగుంటుంది. లోకం తీరు అలా ఉంది. ఈ రోజున మనం ఎవరిని నమ్మలేము. మనవాడు కదా అని చెప్పనని మనం ఏ మాట మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏమరపాటుతనం పనికిరాదు. ఆరోగ్య విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కార్యానుకూలత కోసం శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అవకాశాలు పెరుగుతాయి. అదే విధంగా అపశృతులు, వివాదాలు, విమర్శలు కూడా పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ ఉన్నతాధికారుల నుంచి రావాల్సినటువంటి బాకీలు, రావాల్సినటువంటి పత్రాలు సకాలంలో చేతికందే విధంగా పరిస్థితులు మారతాయి. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన విషయాలలో మీరు చర్చించేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు నిజాలే మాట్లాడతారు, నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి. ఇవి అందరికీ అరగవు. అరగకపోవడం వలన అవతల వాళ్ళు మనల్ని విమర్శించడం, గొడవలు, తగాదాలు, రకరకాలైనటువంటి మాటలు వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విషయమైనా మాట్లాడే ముందర 1-4 సార్లు ఆలోచించి ఆ నేపథ్యంలో మీరు వ్యవహరించగలిగితే మీకు, మీ కుటుంబానికి బాగుంటుంది. నలుగురిలో మంచి పేరున్నది. మనం చెడగొట్టుకునే ప్రయత్నం చేయవద్దు. అవతల వ్యక్తి గురించి మనకు ఒక అంచనా ఉంది, దాన్ని నిరూపించే ప్రయత్నం మాత్రం మనం చెయ్యొద్దు. ఆ నింద మన మీద పడకుండా ఉంటే మనం సేఫ్ గా ఉండగలుగుతాము. ఆ బాధ్యత వేరొకళ్ళు తీసుకుంటారు. మీరు కలగజేసుకోవద్దు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. నాగబంధంతో, హరిచందనంతో అమ్మవారిని అర్చించి ఈ బొట్టుని వ్యాపార స్థలాల్లోనూ మీ నుదుటిన ధరించగలిగితే విశేషమైనటువంటి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో వనదుర్గాంబ పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. శ్రీ సూక్త పారాయణ దినచర్యలో ఒక భాగంగా ఉంచుకోగలిగితే క్రమేణా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ధన వస్తు లాభాలనేవి సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతగానో అండగా ఉంటారని భావించిన వ్యక్తులు కొద్దిపాటి ఆలస్యంగా అయినా మిమ్మల్ని అందుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, రావాల్సినటువంటి లబ్ధి సకాలంలో చేకూర్చే విధంగా పరిస్థితులు మారతాయి. ప్రయత్న లోపం లేకుండా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేసే విధంగా ఆలోచనలు, ప్రణాళికలు ఉంచగలిగితే పరిస్థితులు బాగుంటాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహాది విషయ వ్యవహారాలలో మీదైన శైలిలో వ్యవహరించగలుగుతారు. కొన్ని కీలకమైన సమస్యలకు మంచి పరిష్కారాన్ని అందించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందుల్లో, వినోదాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కూడా కలిగి ఉంటారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార విషయ వ్యవహారాలలో కొన్ని అంశాలని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. ఆదాయ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి ఈ వ్యాపారాన్ని రొటేషన్ల రూపంలో ఉంచుకోవాలి అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఏదో ఈ రోజున డిస్కౌంట్ అడిగారు, ఆ డిస్కౌంట్ ఏదో మనం ఇస్తే వస్తువు అయితే ముందు అమ్ముడుపోతుంది, పెట్టిన పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వస్తాయి. ఈ రోజు అమ్మకాలు జరిగితే రేపొద్దున దీపావళి కూడా జరుగుతాయి. ఈ విషయాన్ని, అంశాన్ని వాళ్ళు గుర్తుంచుకుంటారు కదా. గుడ్ విల్ కోసం ప్రయత్నం చేద్దాము. డిస్కౌంట్ ఇచ్చైనా కూడా వ్యాపారాన్ని ఒక రొటేషన్ మోడ్ లో ఉంచుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలకు మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని మీ పర్యవేక్షణలో ఉంచి వ్యాపారంలో భాగస్వామ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి.
అవకాశం ఉన్నవాళ్ళు గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి ఏ కొత్త కార్యక్రమాన్నైనా ప్రారంభించండి. ఆటంకాలు లేకుండా పనులు సక్రమంగా సజావుగా సాగిపోతాయి. దుర్గాదేవి నవరాత్రులలో ఏదో ఒక రోజును ఎంచుకొని అమ్మవారిని పూజించినటువంటి విధంగా ఒక చిన్నపిల్లని పూజించగలిగితే వస్త్రాలను ఇవ్వటం గాని, లేదా పాపకి ఇష్టమైనటువంటి పదార్థాలను వండి ఇవ్వటం గాని, ఏదైనా కార్యక్రమం చేసుకోగలిగితే అంటే బాలపూజ కార్యక్రమం చేయగలిగితే ఫలితాలు బాగుంటాయి. వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఉదయం సాయంత్రం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో గుగ్గిలంతో ధూపం వేయండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు రావాలనుకున్నటువంటి కార్యక్రమాలు, రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. భూ వివాదాలు పరిష్కరింపబడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. జాగ్రత్త వహించండి. ఏదో ఒక ముఖ్యమైన విషయంలో మీరు చూసినటువంటి పర్స్పెక్టివ్ లో, మీ ఒపీనియన్ లో అక్కడ ఏ మార్పు గాని ఈ మిస్టేక్ కానీ ఏవి ఉండదు. కానీ ఆవిడ చూసిన ధోరణిలో, ఆవిడ పర్స్పెక్టివ్ లో కొద్దిపాటి సమస్యలు ఉండటం, కొన్ని అవకతవకలు ఉండటం, కొంతమంది మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా ఉండటం మీకు కొద్దిగా ఇబ్బందికరమైన అంశంగా మారుతుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు అలా అని ఉండరు అన్న విధంగా ఆ నేపథ్యంలో సంభాషణలు, గొడవలు జరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆగి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనలో మనకి గొడవలుంటే అదొక విషయం. ఎవరి గురించో మనం గొడవపడాల్సిన అవసరం ఏముంది? ఈ యొక్క చిన్న విషయం గురించి మనం ఆలోచించి శ్రద్ధ తీసుకొని జాగ్రత్త పడగలిగితే ఎన్నో వేల కుటుంబాలు ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా కొద్దిపాటి ప్రయోజనకరమైనటువంటి అంశాలు, ఇన్ఫర్మేషన్ ని మీరు అందుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా వ్యాపార స్థలం నిమిత్తం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎట్టకేలకు ఒక మంచి స్థలాన్ని ఎంచుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని, నాగబంధంతో, సుమంగళి పసుపుతో క్రమం తప్పకుండా అర్చన జరిపించండి. ఈ బొట్టును మీరు నుదుటన ధరించవచ్చు. అదే విధంగా వ్యాపార కేంద్రాలకు కూడా బొట్టుగా పెట్టండి. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. నరదిష్టి తొలగిపోతుంది. ఉదయం సాయంత్రం దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. జనాకర్షణ ప్రాప్తిస్తుంది. అదే విధంగా ప్రత్యేకించి ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నట్లయితే మెడలో ఆంజనేయ స్వామి వారి డాలర్ని గాని, సుబ్రహ్మణ్య పాశుపత డాలర్ని గాని వాళ్ళ మెడలో వేయండి. ఆ యొక్క అనారోగ్యం అనేది క్రమేణా తగ్గిపోతుంది. పిల్లలు సంతోషంగా ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో ఏ ఒడిదొడుకులు లేకుండా సజావుగా కాలం సాగిపోతే బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కొత్త ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నించే విధంగా పరిస్థితులు ఉంటాయి. సెకండ్ ఇన్కమ్ గురించి ఎక్కువగా ఆలోచించటం, యాంగ్జైటీ పట్టడం, ఏదో ఒక విధంగా మార్గంలో మనకి ఇంకొక విధంగా ఆదాయం అనేది సమకూరాలి, లేకపోతే భవిష్యత్తులో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా జీవిత భాగస్వామితో చర్చించడం, పప్పుకు ఉప్పులాగా ఆవిడ కూడా సహకరించే విధంగా పరిస్థితులు మారతాయి. ఆవిడ కూడా ఉద్యోగం చేస్తాను, నాకు వీలైనంత వరకు కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాను అన్న ఆలోచనలు, మాటలు ఎంతో సంతోషకరంగా మారతాయి. ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ఇక్కడ విషయము. మనకు అవసరం ఉంది, మనం నోరు తెరిచి అడిగితే మన కోసం కష్టపడడానికి సిద్ధపడే వ్యక్తులు మన జీవితంలో ఉన్నారు. ఈ విషయాన్ని మనం గ్రహించుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ని సమస్యలనైనా కూడా అయిన వాళ్లతో పంచుకున్నట్లయితే వాళ్ళ అండదండలు మనకు లభిస్తే కొండలనైనా మనం అవలీలగా దాటగలుగుతాము
అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. తాత్కాలికమైనటువంటి ఆలోచనలతో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. మీ పేరు మీద ఉన్న సంస్థలు వ్యాపారాలు అన్ని విధాలుగాను మెరుగుపడే విధంగా పరిస్థితులు ఉంటాయి. రుణాలు తీసుకున్నప్పటికీ వాటిని చెల్లించే మార్గాన్ని మీరు ముందుగానే ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా ఆ విధానంగా మీ ఆలోచనలు మీ ఇన్వెస్ట్మెంట్లు ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని పఠించండి. నాగబంధంతో హరిచందనంతో అమ్మవారిని అర్చించండి. అవకాశం ఉన్నంత మేరకు ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువగా మార్పులు సంతరించుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండి ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా శ్రీ సూక్త పారాయణ, శ్రీ లక్ష్మీ కుబేర అష్టోత్తరాన్ని పఠించండి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో కొద్దిపాటి మార్పులు ఎక్కువగా చికాకు కలిగించే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. మనం ఈ రోజున ఈ పని పూర్తి చేసేయాలి, సక్రమంగా మనం ఒక డిసిప్లైన్ లో ఉన్నాము, మన అలవాట్లు ఇవి, ఎథికల్ గా బిహేవ్ చేసామా లేదా, రెస్పాన్సిబిలిటీస్ తోటి మనం ప్రవర్తిస్తున్నామా లేదా అన్న ఆలోచనలు ఉంటాయి. అదే విధమైనటువంటి ఆలోచనలు పక్క వాళ్లకు ఉండకపోవచ్చు. ఇవాళ చేయాల్సిన పని 4 రోజులకి చేస్తే తప్పేంటి అన్నటువంటి వితండవాదం చేసే వాళ్ళు తారసపడతారు. జాగ్రత్త వహించండి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలలో ఎటువంటి లోటు అనేది ఏర్పడదు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు వెళ్ళవద్దు. ఆకస్మిక దూర ప్రయాణాలు, వస్తువులు, స్థిరచరాస్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వెళ్ళిన కార్యక్రమం పూర్తి కాకపోవచ్చు. కార్యక్రమం పూర్తి కాకుండానే వెనక్కి తిరిగి వచ్చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధి విధానంగా మీరు పెట్టాలనుకున్నటువంటి పెట్టుబడులు సక్రమంగా సకాలంలో పెట్టగలుగుతారు. అయినప్పటికీ ఆ యొక్క నిమిత్తంలో కొద్దిపాటి వ్యత్యాసం ఏర్పడే విధంగా ఉండవచ్చు. అంటే మనం ఒక ఎస్టిమేషన్కి వచ్చాము, ఈ పద్ధతులు ఈ బిజినెస్లలో మనం ఒక 100 రూపీస్ పెట్టాలని అనుకున్నప్పుడు 100 రూపీస్ మనం పోగు చేసుకుంటాము. 100 రూపాయల మీద ఇంకొక 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కనిపించటము. మనం ఇంత పోగు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ ఈ యొక్క బ్యాలెన్స్ ఎందుకు ఏర్పడింది, ఎందుకు రేటు పెరిగింది, ఇందులో ఏమైనా లూప్ పోల్స్ ఉన్నాయా, అంటే ఎవరైనా దొంగ లెక్కలు వేశారా, లేకపోతే నాకేమైనా ఇంత క్రితం రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ లెక్కలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అన్ని తిరగదోడి ఎక్కడైనా ఏదైనా తప్పు దొరికిందా అన్న ఆలోచనలలో నిమగ్నమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఆ యొక్క సొసైటీలో మనం బ్రతుకుతున్నాము. ఈ విధంగా మనం చెక్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో, తినే ఆహారంలో శ్రద్ధ వహించండి. వాహన యోగం సంప్రాప్తిచ్చే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ సూక్త పారాయణ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు దసరా నవరాత్రుల రోజున అపరాజితాదేవిని పూజించండి. విశేషమైనటువంటి కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను మీరు అందుకోగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా మనకు విజయం అనేది సంప్రాప్తిస్తుంది. విజయదశమి రోజున ప్రత్యేకించి చిన్నపిల్లలకి పండ్లను గాని ప్రసాదాన్ని గాని నివేదించే ప్రయత్నం చేయండి. చేతికి కుబేర పాశుపత కంకణం ధరించండి. వనదుర్గాంబాదేవి పాశుపత హోమాన్ని జరిపించండి. ఉదయం సాయంత్రం అష్టమూలిక తైలంతో, ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. కప్పు సాంబ్రాణితో ఉదయం సాయంత్రం ధూపం వేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో
కొద్దిపాటి అపశృతులు సంభవించడం, చేయాలనుకున్న టైంకి అన్నీ చేయలేకపోవటం, సక్రమంగా పూర్తి కాకపోవడంతో ఎక్కువగా నిరాశ చెందే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. కొన్ని కార్యక్రమాలలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల కారణం చేత ఎక్కువగా ప్రభావితులవుతారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు. ఈ వ్యాపారం అచ్చుబాటు కాలేదు, ప్రయోజనం లేదు, ధనం అంతగా రావట్లేదనుకుంటే మరొక రోజున మరొక వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మనకు అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజున ఈ ఒత్తిడి తట్టుకోలేక ఏదైనా అనారోగ్యం ఏర్పడితే దాని యొక్క ప్రభావం మన జీవితాంతం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. ఏ విషయాన్నైనా చూసి చూడనట్టుగా పార్షల్ గా వ్యవహరించగలిగితే మీ సేఫ్ జోన్ లో మీరు ఉండగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి పదవి ప్రాప్తిస్తుంది. అనేక రకాల మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సహోద్యోగులు, సహచర వర్గం మీకు అండగా నిలుస్తారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మీకు అందించే విధంగా వాళ్ళ ప్రోత్సాహం, ఉత్సాహం, వాళ్ళ పనితీరు మీకు ఎంతో సంతోషకరమైన విషయంగా మారుతుంది. సంతాన సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, సంతాన విద్యా పురోగతి గురించి అధికంగా ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో, ఎరుపు బొత్తులతో దీపారాధన జరిపించండి. శ్రీ దుర్గాదేవి అష్టోత్తరాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని, నాగబంధంతో, సుమంగళి పసుపుతో అమ్మవారిని అర్చించండి. ఈ యొక్క అమ్మవారి పూజల్లో జుట్టు విరబోసుకోవద్దు. చక్కగా ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ధరించి ఆ విధంగా చక్కగా రెడీ అయ్యి అమ్మవారి పూజలు జరిపించాలి. ఏదో హడావుడిగా ఉన్నాము, ఈ విధంగానే మేము చేసేసుకుంటాము, మేము అలంకరించుకొని కూర్చొని చేసుకునే పద్ధతి విధానం మాకు అలవాటు లేదు అనుకున్న వాళ్ళు అలవాటు మార్చుకునే ప్రయత్నం చేయండి. చక్కగా అలంకరించుకొని, జల్లో పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని ఆయా పద్ధతి విధానంగానే అమ్మవారిని పూజించండి. ఇతరితర పూజలు మీరు మడిబట్టలతోటి మనం ఈ అలంకరణ చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద విషయం కాదు. ప్రత్యేకించి దసరాలప్పుడు అమ్మవారికి పూజించేటప్పుడు అలంకరణ చాలా ఇష్టము. అలంకరణ చేసుకొని పూజ చేయాల్సినటువంటి ఆచారం ఉంది. అమ్మవారికి అలా చేస్తేనే ఇష్టము. సాధ్యమైనంత వరకు ఈ అలవాటుని నేర్చుకునే ప్రయత్నం చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో మీకున్న నైపుణ్యతను ఎవరూ దొంగిలించలేరు. ఏదో పార్షల్ గా ఆబ్లిగేషన్స్ ఉన్నప్పటికీ కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోగలిగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ప్రాజెక్టులకి పూర్తి స్థాయిలో క్రెడిబిలిటీ మీకు లభిస్తుంది. క్రెడిట్ అనేది ఏర్పడుతుంది. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఆగి ఆలోచించి వ్యవహరించగలిగితే ఈ సోషల్ సర్కిల్లో మనకి బ్యాడ్ నేమ్ రాకుండా దొంగను మనం చూపించగలుగుతాము. ఈ విషయాన్ని కాస్త మెల్లగా ఆలోచించి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయండి. పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువగా మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంతాల నుండి కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, వివాహానికి సంబంధించినటువంటి కొన్ని దృఢమైనటువంటి అభిప్రాయాలని నిర్ణయించుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియజేయటము, సంబంధాలు వెతకండి అని చెప్పని మాట ఇవ్వటం అనేది సంభవిస్తుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ఆలస్యంగా అయినా కొన్ని అగ్రిమెంట్లు, కొన్ని లీసులు, టెండర్లు, లైసెన్సులు మీ చేతికి వచ్చే విధంగానే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మనకు అదృష్టం లేకపోవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి దురదృష్టం మనకు అదృష్టంగా సంప్రాప్తిస్తుంది. కొన్ని సందర్భాలలో మనకన్నా ఎక్కువగానే కాంట్రాక్ట్ తీసుకోవటం, వాళ్ళకేదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు అక్కడికక్కడే వదిలేసుకొని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ లో లైన్ లో మనం ఉన్నాం కాబట్టి అది మనకివ్వటము, రాదేమో, చేయి దాటిపోయింది,
మనకి ఇక అవకాశమే లేదన్నప్పుడు ఆకస్మికంగా కొన్ని ప్రాజెక్టులు, కొన్ని అవకాశాలు చేతికొచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. మన నిరుత్సాహానికి గురి కాకుండా, మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం ఉండగలిగితే చాలు. కొన్ని అవకాశాలు వాటంతట అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పురోగతి రీత్యా కొన్ని కీలకమైన ఆలోచనలు చేయగలుగుతారు. వెనువెంటనే ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దేవాలయంలో అభిషేకం జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా శైవ క్షేత్రంలో వనదుర్గాంబ హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. ఉదయం సాయంత్రం కప్పు సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయండి. ధూప దీప నైవేద్యాలతోటి అమ్మవారిని పూజించగలిగితే సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి పరిణామాలు, సూచనలు, శుభవార్తలు అనుకూలిస్తాయి. మీరు ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తల్ని వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి శుభవార్త లభిస్తుంది. త్వరలోనే ధనాన్ని అందుకుంటారన్నటువంటి వార్త వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తల ద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వస్తు, వస్త్ర, వాహన యోగం సంప్రాప్తిచ్చే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మీకంటూ ఒక గుర్తింపుని, స్థాయిని ఏర్పరచుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా తీసుకునే నిర్ణయాలలో కొద్దిపాటి మార్పులు చేర్పుల్ని తీసుకురాగలుగుతారు. ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి. ఉన్న వాటిల్లో ఒక మంచి అవకాశాన్ని ఎంచుకోగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మంచి వార్తను వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని, కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. పరిస్థితుల్లో మార్పులు మీకు ఇబ్బంది కలగజేయకుండా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి లబ్ధి మీకు అందే విధంగా పరిస్థితులు మారతాయి. అమ్మకాలు, కొనుగోలు వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంతంతపు మాత్రపు ఫలితాలు మాత్రమే ఉన్నాయి. సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి, సేల్స్ మేనేజర్లకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు పువ్వులతో, పసుపు రంగు పువ్వులతో, లక్ష్మీ తామర పువ్వులు, బిల్వదళాలు, అవకాశం ఉన్నంత మేరకు మీ దగ్గరలో అందుబాటులో ఉండే ద్రవ్యాలతో అమ్మవారిని పూజించండి. తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. మానసికంగాను, శారీరకంగాను అధికంగా ఆలోచనలు, శ్రమ కలిగిన వాళ్ళు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన లేదా అభిషేకాన్ని జరిపించండి. తద్వారా ఈ ఆందోళన తగ్గి తీసుకోవలసినటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ వనదుర్గాంబాదేవి హోమాన్ని జరిపించండి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పాశ్వత హోమాన్ని జరిపించండి. విశేషమైన ఫలితాలని అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా అష్టమూలిక గుగ్గిలంతో, కప్పు సామ్రాణితో ఇంట్లోనూ వ్యాపార స్థలాలలోనూ ధూపం వేయండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చేయగలిగితే విశేషమైన ఫలితాలని అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మార్పులు ఎక్కువగా ఏర్పడే విధంగా
పరిస్థితులు ఉంటాయి. సహచర బృందంలో కొద్దిపాటి అసంతృప్తి, మానసికంగాను శారీరకంగాను ఎంతో నిరుత్సాహపడే విధంగా ఫలితాలు ఉండటం అనేది కొద్దిపాటి అసంతృప్తికి కారణమవుతుంది. జాగ్రత్త వహించండి. తీసుకున్న నిర్ణయాలలో ఆఖరి నిమిషంలో మార్పులు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అశ్రద్ధ వహించద్దు. సంతానం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో రిపేర్లు, కొత్త వస్తువులు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, తృప్తిని సంపాదించుకోగలుగుతారు. రాబోయే రోజుల గురించి ఎక్కువగా ఆలోచించడం, ఒక ప్రణాళిక వేసుకోవటం, నా గోల్ ఇది, నా ఎయిమ్ ఇది, దీనికి అనుగుణంగానే నేను ప్రవర్తించాలి, వ్యవహరించాలి, ఈ మార్గంలో వెళితేనే నాకు మంచి లాభం అనేది ఏర్పడుతుంది, స్థిరత్వం ఏర్పడుతుంది, నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు, పేరుని నేను సంపాదించుకోగలుగుతాను అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారసత్వాన్ని ఎక్కువగా స్వీకరిస్తారు, ప్రోత్సహిస్తారు. రావాల్సినటువంటి ధనాన్ని సమభాగాల్లో సంతానానికి పంచే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. వీలునామా రాసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. నాగబంధంతో, హరిచందనంతో అమ్మవారిని అర్చించండి. ప్రథమ తాంబూలాన్ని సమర్పించి అవకాశం ఉన్నంత మేరకు ఏదైనా ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి 10 మందికో 20 మందికో ప్రసాదంగా పంచగలిగితే ఫలితాలు బాగుంటాయి. ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. రాబోయే రోజుల్లో రాహుకేతువుల పరివర్తన కారణం చేత అనేక రకాల మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పులలో మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి స్వామి వారిని పూజించగలిగితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. అదే విధంగా దుర్గాదేవిని ఆశ్రయిస్తే మనకి ఈ రాహుకేతువుల నుండి మంచి పరిణామాలు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రమే మనకు సంప్రాప్తిస్తాయి. దీని ద్వారా వచ్చే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఈ మార్పులు సుస్పష్టంగా పిల్లల్లోనూ, అలవాట్లున్న మనుషుల్లోనూ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇవి తారాస్థాయికి చేరి కొద్దిపాటి సమస్యలకు మూలమైనటువంటి కారణంగా మారుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా బెట్టింగ్లు కట్టాలని లేదా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే గాని ఎప్పుడు చేయనటువంటి కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలకి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. క్రితం పడ్డ దెబ్బలే దీనికి కారణం అవుతాయి. ఎంతో ఆలోచించాము, ఎంతో నైపుణ్యతతో ఎథికల్ గానే మనం ప్రవర్తించాము, కానీ ఏ ప్రయోజనం లేదు. ఈ రోజైనా అదృష్టాన్ని పరీక్షించుకుందాము, ఒక ప్రయోగం చేద్దాము, వస్తే బాగుంటుంది, మనకు స్థిరత్వం ఏర్పడుతుంది కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సినిమాల జోలికి, రాజకీయాల జోలికి సాధ్యమైనంత వరకు వెళ్ళొద్దు. మన పరిస్థితులు బాలేనప్పుడు స్థిరత్వంగా మనం న్యాయమైనటువంటి మార్గంలో ఉండగలిగితే పరిస్థితులు వాటంతట అవే మారతాయి. మనకి సత్ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళినట్లయితే మనం అనెథికల్ గా మారతాము. మనం న్యాయాన్ని అన్యాయంగా మార్చిన వాళ్ళం అవుతాము. దీని ద్వారా వచ్చే ధనంతో మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది తిన్నా కూడా మనకేం విముడదు. మన పిల్లలు ఎక్కిరారు. రాబోయే రోజుల దృష్ట్యా కొన్ని కీలకమైన అంశాలలో మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ పరిస్థితులు బాగుంటాయి. అనవసరమైనటువంటి దురాలోచనలు, అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి దయించి వెళ్ళవద్దు. ఏదైనా ఒక పద్ధతి విధానం ఉంటే పెద్దల పర్యవేక్షణలో ఎవరైనా నిపుణులను సంప్రదించి ఆయా మార్గాలలో పెట్టుబడులు పెట్టండి. దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు రావటం, వాటిని వెనువెంటనే ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీరు నిమగ్నమై చేయాలన్న ఆలోచనలు
ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సంపాదన అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ వస్తువులు, వస్త్రాలు, కొన్ని విలువైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి. ఈ రోజున నాకు అవే కదా అండగా ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఇవే నాకు అండగా నిలుస్తాయి. కాబట్టి కష్టమో నష్టమో ఒక పూట పస్తులు పడుకొనైనా కొద్దిపాటి ధనాన్ని మనం పక్కకుంచి ఏదైనా ప్రయోజనకరమైనటువంటి వస్తువుల్ని, స్థిరాస్తుల్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ లేదు, వాళ్ళకు ఉద్యోగం రాలేదు, లేదా వివాహం జరగలేదు, ఎప్పుడు జరుగుతుందో ఏంటో అన్న ఈ రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని, ధాన్య శ్లోకాన్ని, అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి. అవకాశం ఉన్నంత మేరకు నాగబంధంతో, సుమంగళి పసుపుతో, హరిచందనం, ఎరుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని అర్చించి అభిషేకించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో వనదుర్గాంబ పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనైనా స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఉంచి శ్రీ సూక్త పారాయణ చేయగలిగితే క్రమేణా వ్యాపార స్థలానికి దినదినాభివృద్ధ్యర్థం జరుగుతుంది, జనాకర్షణ ఏర్పడుతుంది, ధనాకర్షణ సిద్ధిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఆకస్మికంగా కొన్ని ప్రాంతాల నుంచి మీకొచ్చే విశ్లేషణలు, విమర్శలు కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మిమ్మల్ని పడవేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. మీ ప్రమేయం ఎంత ఉందో అది ఈశ్వరేచ్ఛ, అది ఎవ్వరికీ తెలియదు, ఆయనకి తప్ప. అయినప్పటికీ ఈ యొక్క విషయంలో మీ ప్రమేయం ఎక్కువగా ఉందని నిందారోపణలు చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య నియమాలు పాటించడం, ఆహార నియమాలు పాటించడం అత్యంత అవసరమైనటువంటి విషయం. కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్న ఆలోచనలలో 1కి 4 సార్లు ఆలోచించి మంచి నిర్ణయానికి రండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. సినిమాల జోలికి, రాజకీయాల జోలికి సాధ్యమైనంత వరకు వెళ్ళవద్దు. మీకు అవకాశం ఉన్నట్లయితే, సేవాభావం కలిగినట్లయితే వెనకాల ఉండి మీరు చేయగలిగిందేదో మీరు చెయ్యండి. ముందుకు వెళ్ళి చేసే అవకాశం లేదు. ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాలేకపోవడం, ఆ బరువు బాధ్యతలు మీరు తీసుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించాలన్న ఆలోచనలు ముమ్మాటికి ఏర్పడతాయి. భయభ్రాంతులకు గురయ్యి ఏదో వెన్ను చూపించే మనిషిగా నేను మిగిలిపోకూడదు, ధైర్యం సాహసాన్ని నేను వ్యక్తపరచాలి. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి, వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఈ రోజున నేను వెన్ను చూపిస్తే నలుగురిలో అబాస్పాలయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. కార్యరూపంలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన అంశాలని ప్రవేశపెట్టగలుగుతారు. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. మనకు అండగా నిలిచే వ్యక్తులు ఉన్నారు అన్న ధైర్యం కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన విభేదాలకు మంచి పరిష్కార మార్గాలని ఎంచుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సన్మార్గంలో ఉంచగలుగుతాయి. మంచి నిర్ణయాలు, మంచి పరిణామాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం బాలేకపోవటం, వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం కొద్దిపాటి సమస్యలకు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ కి కారణం అవుతుంది. మన షిఫ్ట్లు మార్చుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో ఈ రకమైనటువంటి సమస్య ఉంది, నా బరువు బాధ్యతల్ని నేను నిర్వహించాలి, ఆఫీస్ టైమింగ్స్ లో కొద్దిపాటి మార్పులు తీసుకురావాలని పెద్దలతో మీరు మాట్లాడే సంభాషణలు ఉపయుక్తంగా మారతాయి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని
పఠించండి. క్రమం తప్పకుండా గణపతి పూజ మీరు చేసుకోగలిగితే ఆటంకాలన్నీ తొలగిపోయి రావాల్సినటువంటి ప్రయోజనాలు సకాలంలో మీరు అందుకోగలుగుతారు. శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రాహుకేతువుల యొక్క పరివర్తన కారణం చేత వచ్చే సమస్యల్ని అధిగమించగలుగుతారు. భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా త్రిశూల్ పౌడర్తో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని నివేదనగా సమర్పించండి. అవకాశం ఉన్నవాళ్ళు బాలపూజ చేసుకోగలిగితే అమ్మవారి అనుగ్రహాన్ని చాలా సులువుగా అందుకోగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.